కాంగ్రెస్ సర్కార్ వచ్చాక రాష్ట్రంలో వ్యవసాయం రికార్డు స్థాయికి పెరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వ్యవసాయంలో దేశంలో తెలంగాణ నంబర్ 1గా మారిందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని తన కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్లను రైతులకు పంపిణీ చేశారు మంత్రి. జిల్లాకు 2,40,00,000 విలువైన రాయితీ పనిముట్లు వచ్చినట్లు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గానికి 40 లక్షల విలువైన పనిముట్లు రావడం ఆనందంగా ఉందన్నారు. అర్హులైన రైతులు రాయితీపై వస్తున్న పనిముట్లను పొందుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి. తెలిసిన విషయమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నప్పుడు ఈ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ సబ్సిడీ ద్వారా రైతులకు ఇచ్చేది. రైతులకు ఈ ఇంప్లిమెంట్స్ కొనటానికి ఎక్కువ నిధులు ఉండవని చెప్పి కొన్ని చోట్ల 50% సబ్సిడీ, కొన్ని చోట్ల 40% సబ్సిడీ ఇట్లా ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 టర్మ్స్లో కూడా 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఈ ఇంప్లిమెంట్స్ ఇవ్వడం లేదు, అప్పుడు చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మేము ఆదుకోవాలి, రైతులు వాళ్ళందరికీ కూడా మోడల్ ఇంప్లిమెంట్స్ ఇస్తే ఉత్పత్తి ఎక్కువ చేసుకుంటారని చెప్పి ఈ స్కీమ్ మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. ఒక వారం రోజుల క్రితము మన అగ్రికల్చరల్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారు నాకు చెప్పినారు, వివేక్ నేను ఇక్కడ మీ ఇంప్లిమెంట్స్ లేఖ కూడా రాసి మీ నియోజకవర్గంలో రైతులకు ఈ ఇంప్లిమెంట్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలి, లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అని చెప్పి వారు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వారు నాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు సుమారు 2,35,00,000 రూపాయలు మన జిల్లాకి రావడం జరిగింది. సో జిల్లాకి 2,40,00,000, మన చెన్నూరుకి 80 లక్షల రూపాయలు ఇంప్లిమెంట్స్ సబ్సిడీస్. సో రైతులు కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మీరు కొత్త ఇంప్లిమెంట్స్ కొనుక్కొని మన ఉత్పత్తి పెంచడము, రైతులకు ఆదుకోవడానికి ఈ స్కీమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. రైతులందరూ కూడా ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా సబ్సిడైజ్ రేట్లో తీసుకోవాలని చెప్పి కోరుతూ, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, రికార్డ్ ప్రొడక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఏమో 30% ఎక్కువ పంటలు పండించడం జరిగింది. ఈ సంవత్సరం ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఉత్పత్తి చేసి మన రైతులు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో భారతదేశంలోనే నంబర్ 1 రైతు అన్నమాట మన తెలంగాణ రైతు. ఊహించలేదు, అప్పుడే అందరూ కూడా అనుకునేవారు ఆంధ్ర నుంచి ఎక్కువ చేసింది తెలంగాణ వాళ్ళు తక్కువ చేస్తున్నారని. కానీ మనము ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రైతులందరూ కూడా ఒక ప్రూవ్ చేస్తున్నారు, నిజంగానే కష్టపడి మంచి ప్రొడక్టివిటీ తీసుకొద్దామని చెప్పి తెలంగాణ రైతులందరూ కూడా కష్టపడుతున్నారు. దీంట్లో ప్రభుత్వం కూడా ఈ ఇంప్లిమెంట్స్ 50%, 40% సబ్సిడీతో మీకు సహకరిస్తుంది. మీరందరూ కూడా ఈ ఇంప్లిమెంట్స్ మంచిగా వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ